నిరసన దీక్షగా మార్చుకోవాలని తెలియజేశారు. అలానే ఇప్పుడు మన కాకినాడ బార్ అసోసియేషన్ సెక్రటరీ సిహెచ్ శ్రీనివాసరావు గారిని వచ్చి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సిహెచ్ శ్రీనివాసరావు గారు. థ్యాంక్ యూ సార్. సోమ కృష్ణమూర్తి గారు చక్కగా మాట్లాడారు. నెక్స్ట్ మన శ్రీనివాసరావు గారిని మాట్లాడవలసింది తెలియదు. వేదికను అలంకరించిన సీనియర్ న్యాయవాదులు, అలాగే ఇక్కడ ఇచ్చేసిన స్టేట్ వైడ్ సీనియర్ న్యాయవాదులు, తోటి న్యాయవాదులు, జూనియర్ న్యాయవాదులు, మహిళా న్యాయవాదులు అందరికీ కూడా కాకినాడ బార్ అసోసియేషన్ తరఫున అడ్రస్ చేస్తూ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి నేను చర్చించవలసిన అవసరం లేదు, ఎందుకంటే మనందరికీ తెలిసిన విషయమే, మనమే ప్రజల్లోకి తీసుకెళ్ళాం. వీఆర్ ప్రౌడ్ ఫ్రమ్ ది బిగినింగ్. మనం ఇండిపెండెన్స్ దాని గురించి ఈ ల్యాండ్ టైటిలింగ్ ద్వారా కూడా మనం న్యాయవాదులే ముందుంచి ఉండి సమాజంలో మేలుకొలుతూ వస్తున్నాం. ఇంకా మనం మా బార్ అసోసియేషన్ అంటే కాకినాడ బార్ అసోసియేషన్ తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ నిమిత్తం అబ్స్టైనింగ్ ఫ్రమ్ కోర్ట్ వర్క్ చేద్దామని. రెండవ నిర్ణయం రిట్ ఫైల్ చేద్దామని. రిట్ మేము కాకినాడ బార్ అసోసియేషన్ నుంచి ఫైల్ చేయడం జరిగింది. నాకు తెలిసినంత వరకు కర్నూలు బార్ అసోసియేషను, బార్ కౌన్సిల్ ఆఫ్ ఏపీ, కాకినాడ బార్ అసోసియేషన్, తర్వాత ఇంకొక రిట్ ఫైల్ చేయండి. ఈ 4 రిట్లు కూడా రావడం జరుగుతుంది. మేము చేస్తున్న కార్యాచరణలో భాగంగా మేము కూడా కంటిన్యూగా నిరసన తెలుపుతూ నిరాహార దీక్ష చేయడం జరిగింది. అలాగే ఈ జేఏసీ మనం పెట్టుకున్న స్టేట్ వైడ్ జేఏసీ గుంటూరు బార్ అసోసియేషన్ నిర్వహిస్తున్నందుకు ఐఎమ్ ప్రౌడ్. ఎందుకంటే ఎప్పుడో నిజంగా చెప్పాలంటే చాలా ముందుగానే మనం జేఏసీ చేస్తుంటే ఇంకో విధంగా ఉండేది. కానీ ఎనీహో ఇప్పుడైనా సరే మనం చేస్తున్నాం. ఈ జేఏసీలో నేను రిక్వెస్ట్ చేసేది అంటే అన్ని బార్ అసోసియేషన్ని, నెక్స్ట్ జేఏసీ వాడిని ఒక ఫార్మ్ డెసిషన్ తీసుకోండి. ఫార్మ్ డెసిషన్ ఎలా ఉండాలంటే మొత్తం స్టేట్ వైడ్ అంతా ఒకటే విధంగా ఒకటే త్రాటిపై ఉండాలి. అలా లేకపోతే నిర్వీర్యం అయిపోతుంది. దానికి డెసిషన్ ఏం తీసుకుంటారో జేఏసీ పెద్దలు, ఇందులో నిర్ణయానికి వచ్చిన సీనియర్ న్యాయవాదులు, అనేక బార్ అసోసియేషన్ అందరూ కూడా ఫార్మ్ డెసిషన్ తీసుకుని ఆ డెసిషన్ కానీ ఉల్లంఘన అయితే ఏమవుతుందని కూడా మనం ఒక నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే తోటి న్యాయవాదులు కొంతమంది మనం తీసుకున్న నిర్ణయాలకు కూడా వ్యతిరేకంగా ఉంటే వాళ్ళని ఏమీ అనలేకపోతున్నాం సీనియర్ న్యాయవాదులు. అందువలన ఇది మంత్స్ నెలల కొరబడి జరుగుతున్న ఉద్యమంలో ఇటువంటి ఫార్మ్ డెసిషన్ వెరీ నెసరీ. అందువల్ల ఎనీహో ఇప్పుడు మనం జేఏసీ పెట్టుకున్నాం కాబట్టి తప్పకుండా దీంట్లో ఫార్మ్ డెసిషన్ తీసుకుంటారని ఆశిస్తూ కాకినాడ బార్ అసోసియేషన్ కూడా మీ జేఏసీ తీసుకున్న నిర్ణయాన్ని మా బార్ అసోసియేషన్లో కూడా మేము చెప్పుకుని దాన్ని తగ్గ డెసిషన్ తీసుకుంటామని ఈ అవకాశం మా కాకినాడ బార్ అసోసియేషన్ కూడా ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. చాలా చక్కగా